షర్మిల మరొకసారి నోరు పారేసుకున్నారు. ఏదైతే తను గుళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సొమ్ముతో ఆలయాలు ఎందుకు కట్టాలి, దళిత వాడల్లో ఎందుకు గుళ్ళు కట్టాలి అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని దాని మీద పబ్లిక్లో నుంచి సరే చంద్రబాబు గారు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, కానీ పబ్లిక్లో అయితే పెద్ద చర్చ జరుగుతుంది, సోషల్ మీడియాలో కూడా గట్టి చర్చ జరుగుతుంది. దాంతో దాన్ని కవర్ చేసుకోవడానికి కొత్త స్టేట్మెంట్లు మళ్ళీ ఇచ్చుకొచ్చారు. మరింత రెచ్చగొట్టేటటువంటి స్టేట్మెంట్లే ఇచ్చుకొచ్చారు. అందులో ఆవిడ చెప్పేది ఏంటంటే, నేను ఈ ఆలయాలకు సంబంధించినటువంటిది చంద్రబాబు గారిని ఉద్దేశించి అన్నాను, ఆయన చెప్పేటటువంటిది ఏంటి, ఆయన ఓన్ చేసుకుంటున్నారు కదా అది అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. అదే ఆ కారణంగా నేను ప్రస్తావించాను. అదే సందర్భంలో ఆలయాలు కట్టడం ఏంటి అన్నటువంటి పాయింట్ కరెక్టేనా అన్నటువంటి వాదన చేసుకొచ్చారు. తను మాట్లాడిన దాంట్లో తప్పు లేదు అన్నటువంటి వైఖరినే చెప్పుకొని వచ్చారు. ఇందులో ఆమె చెప్తున్నటువంటి పాయింట్లో ఉన్న ల్యాప్సెస్ ఏంటి, 2025 జూలైలో రాష్ట్ర హైకోర్టు దళిత బిడ్డలు చదువుకునే చోట 228 మంది ఒక బాత్రూమ్ ఉందని పేర్కొంది. అది ఎవరికి తప్పు? వీళ్ళ అన్నయ్య పరిపాలన ఉంది, చంద్రబాబు పరిపాలన ఉంది. చంద్రబాబు కట్టించిన టాయిలెట్స్ని ఏమీ జగన్మోహన్ రెడ్డి కోల్చలేదు, వీళ్ళ నాన్న పరిపాలన ఉంది. రాజశేఖర రెడ్డి కట్టించింది ఏం చంద్రబాబు కోల్చలేదు. కాబట్టి అసలు అటు పట్ల నిర్లక్ష్యం ప్రభుత్వాల్లోనే ఉంది. మీ నాన్న పరిపాలించాడు, చంద్రబాబు పరిపాలించాడు, మీ అన్న పరిపాలించాడు. దానికి నువ్వు గుళ్ళకి సంబంధం ఏంటి? దాని మీద దృష్టి పెట్టండి అని మేము అడగటం తప్ప, దాని మీద దృష్టి పెట్టండి అని చంద్రబాబు గారిని అడగాల, లేదంటే అవసరమైతే ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ దగ్గర ధర్నా చేయాలా, ఆందోళన చేసి గుళ్ళు కట్టమని అడగాల. అది అడగడానికి నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో కట్టే గుళ్ళకేంటి సంబంధం? అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల్లోంచి కూడా కట్టట్లేదు. దానికోసం ప్రత్యేకంగా శ్రీవాణి అని ఒక ట్రస్ట్ పెట్టి ఇలా గుళ్ళు కట్టడానికి డబ్బులు కావాలి అని చెప్పి అడిగి 10,500 రూపాయలు తీసుకుని 500 తిరుమల తిరుపతి దేవస్థానం బ్రేక్ దర్శనానికి పెట్టి 5,000 రూపాయలు ఇక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితి. అది కూడా తెలియనటువంటి అపరిపక్వతలో ఉన్నదన్నది అర్థమవుతుంది. కనీసం రోడ్లు డ్రైనేజ్ కూడా ఎస్సీ ఎస్టీ కాలనీలో లేవని ప్రశ్నించడం మేము చేసిన నేరమా? అది ప్రభుత్వాన్ని ప్రశ్నించు. దానికి టీటీడీ గుళ్ళకేంటి సంబంధం? టీటీడీ దళితవాడలో కట్టించే గుడికేంటి సంబంధం? అది జనాలకు అర్థం కాదా? ఏదో లేకపోతే దాంట్లో మళ్ళీ కులాల్ని చూపించి రెచ్చగొట్టేటటువంటి డ్రామా కరెక్టా? లేకపోతే ప్రభుత్వ దృష్టి దళితవాడల్లో గుడులు కట్టడానికి ముందు స్థానికంగా బడుల మీద మౌలిక వస్తువుల కల్పన మీద ఉండాలని చెప్పడం తప్ప, ప్రభుత్వం డబ్బులతో కడతంటే నువ్వు గుడులు కాదు ఇది గట్టి అని చెప్పడం తప్పులేదు. అదే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో కడతంటే దానికి ప్రభుత్వాన్ని ఏం చేస్తుంది? ప్రభుత్వం జేబులో నుంచి 10 పైసలు ఇవ్వట్లేదు. అదే లెక్కనైతే అదే ప్రాంతాల్లో ఉన్నటువంటి చర్చిలకి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, పునర్నిర్మాణాలకి, మసీదులకు ఇస్తుంది, అలాగే ఆ చర్చిల్లో ఉన్నటువంటి పాస్టర్లకు ఇస్తుంది, ఆ మసీదుల్లో ఉన్నటువంటి మోజులకు ఇస్తుంది. ఆ డబ్బులు మానేసి అక్కడ కట్టమని చెప్పు. అంతేగాని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు సమర్పించిన డబ్బుల్లో నుంచి ఇస్తుంటే దాన్ని తప్పని ఎట్లా అంటారు? ఇది అర్థం కాదనుకుంటుందో ప్రజలకి. టీటీడీ నిధులతో టీటీడీనే స్వయంగా గుడులు కడితే అభ్యంతరం ఎవరికి ఉండదు. మరి అదే కదా చేస్తుంది. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా, పరిజ్ఞానం లేదా? మేము లేవనెత్తిన సమస్యలా టీటీడీ నిధులతో కట్టే దేవాలయాలకు స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రమోషన్ చేసుకోవడం ఏంటి? ఆ లెక్కన ఎప్పుడో గాంధీ గారు చేసిన దానికి వీళ్ళు ప్రమోట్ చేసుకోవట్లేదు. గాంధీ గారికి వీళ్ళకేంటి సంబంధం? లేకపోతే నెహ్రూ గారికి వీళ్ళకేంటి సంబంధం? నెహ్రూ గారి పరిపాలన అప్పుడుదే నడిచిపోయింది కదా. మరి ఇప్పుడు మా నాన్న చూడు, మా తాత చూడు అని చెప్పుకుంటున్నారు కదా, దాంట్లో ఎట్లాగొస్తుంది? లేకపోతే ఒక మతానికి పెద్ద దిక్కులో ముఖ్యమంత్రి మాట్లాడకూడదు, ఆయన అసలు ఏం మాట్లాడట్లా. అదే మాట్లాడుంటే షర్మిల వ్యాఖ్యలు ఖండించేవాడు. కనీసం డిప్యూటీ సీఎం కూడా మాట్లాడట్లేదు సనాతన ధర్మం అని చెప్పి, వాళ్ళిద్దరూ మాట్లాడట్లేదే. కానీ ఈవిడ మాట్లాడుతోంది. అలాగే కూటమి ప్రభుత్వంలో బీజేపీతో కలిసి ఉన్న సీఎం గారు మిగతా మతాలను అభద్రతాభావం కలిగించకూడదు. ఒక చోట గుడి కడితే 2 మతాల అభద్రతాభావం గురిపోతాయా? ఎందుకని? మత మార్పిడి కుదరదనినా? లేకపోతే మతహింస కుదరదన్నా? లేకపోతే దళితుల్ని విడదీయడం కుదరదన్నా? దళితుల్ని రెచ్చగొట్టడం కుదరదనినా? అందుకని అక్కడ అభద్రతాభావం వస్తుందా? ఏం నాటకాలు ఆడుతున్నారు, ఏం మాటలు మాట్లాడుతున్నారు? రాష్ట్రంలో మళ్ళీ పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మీద వ్యక్తిగతంగా నా మీద బీజేపీ ఆర్ఎస్ఎస్ మత ఛాందస్వాదులు విష ప్రచారం చేస్తున్నారు. పుంజుకుందని ఎవరు చెప్తున్నారు? ఎంతకీ ఏదైనా బీపీ మిషన్లో కనబడుతుందా, లేకపోతే థర్మామీటర్లో కనబడుతుందా పుంజుకుంది అన్నటువంటిది? వచ్చిన తర్వాతనే కదా మరింత నాశనం అవుతున్నటువంటిది పార్టీ. ఏం పుంజుకుంటుందంటే ఈవిడికి ఏం పుంజుకుంటుందంట. కాకపోతే ఈవిడ మీద విషం చెమ్మాలంటే ఈవిడ ఊరందరి మీద విషం చెమ్ముతుంది, ఆర్ఎస్ఎస్ మీద విషం చెమ్ముతుంది, బీజేపీ మీద విషం చెమ్ముతుంది, వాళ్ళ పార్టీలో చూసుకుంటారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల మీద విషం చెమ్మిందే, ఆ విషయాన్ని గురించి ఎవరు మాట్లాడతారు? ఆ విషయానికి విరుడే సమాధానం ప్రజాస్వామ్యంలో వచ్చే సమాధానాన్ని కూడా తట్టుకోలేనటువంటి విషపూరితమైనటువంటి ఆలోచనలు ఉంటే ఎట్లాగా? లేకపోతే హిందువులను కావాలని రెచ్చగొడుతున్నారు, పీఠాధిపతులతో తిట్టిస్తున్నారు. నువ్వు మాట్లాడింది ఇప్పుడు మాట్లాడిన దాంట్లో కూడా అదే ఉంది కదా. తిట్టట్లేదు, నేను ఎవరు అమ్మల అక్కల్ని తిట్టేటటువంటి దిక్కుమాల భాషతో మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా అంటలేదు. ఇక్కడ సంస్కారయుతంగా ప్రశ్నిస్తున్నారు, ఇదేం ధోరణమ్మా అన్నటువంటి. ఇంకోటి, మత ప్రబోధకుడి భార్యవి, మత ప్రబోధం చేసేటటువంటి మహిళవి నువ్వు నీ మతాన్ని ప్రమోట్ చేసుకుంటూ ఎదుటి మతాలకు సంబంధించిన కార్యక్రమాలు జరగకూడదని నువ్వు కోరుకుంటావు అన్నటువంటిది నీ మత ఛాందస్వాదం అన్నటువంటిదే హిందువులు ప్రశ్నిస్తోంది. అంటే అక్కడ అభద్రతాభావానికి గురవుతోంది ఎవరు? హిందువులు.
అది కూడా అర్థం కాకపోతే మరి ఆవిడలో తెలివి తక్కువతనమా, లేకపోతే దాంట్లో ఏంటి అహంకారపూరిత ధోరణ అన్నది అర్థం కాదు. మత రాజకీయాలు చేసి లబ్ధి పొందేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్నవి నీచ రాజకీయాలు. అది చేస్తోంది ఎవరు, రాహుల్ గాంధీ, లేకపోతే ఈవిడ లాంటి వాళ్ళు మత రాజకీయాలు చేస్తుంది. మత రాజకీయం అంటే హిందువుల్ని ద్వేషిస్తే దానికి హిందువులు చెప్తే అది మత రాజకీయమా? అదే హిందువుల్ని దూషిస్తా ద్వేషిస్తా ఆలయాల్ని కట్టడానికి కూడా వ్యతిరేకించడం అన్నటువంటిది మత రాజకీయమా? ఏది మత రాజకీయం? అలాగే హిందూ ధర్మానికి మతానికి నేను కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎంత మాత్రం వ్యతిరేకం కాదు. మరి ఈ స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నది? కాంగ్రెస్ పార్టీ సర్వమత సమ్మేళనం, అవును కరెక్టే, మైనార్టీలకి క్రైస్తవుల కోసం హక్కులు కల్పించి హిందువుల హక్కులు తీసేసేటటువంటి సర్వమత సమ్మేళనం. ఒక మతానికి ఒక న్యాయం, మరో మతానికి అన్యాయం, ఇది కాదు కాంగ్రెస్ సిద్ధాంతం. కానీ సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీ చేసిందే హిందువులకి అన్యాయం. అదే సందర్భంలో ముస్లింలకి క్రైస్తవుల కోసం ప్రాణం పెట్టి హిందువుల జీవితాలతో చెలగాటం ఆడినటువంటిది తెలియదు అనుకుంటుందా? పవిత్రమైన తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిపితే భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఇది ఘోర అపచారం అని వెంటనే సిబిఐ దర్యాప్తుకి ఆదేశించాలని మొదటి డిమాండ్ చేసింది నేనే. చివరికి అదే కోర్టు అడిగింది, అందులో కలిపారని ఎవరో ఆధారాలు చూపెడతారు అని చెప్పేసి. అంటే ఆ రాజకీయ ట్రాప్లో నువ్వు కూడా కావాలనిదే ఆ దేవుణ్ణి అక్కడ బద్నాం చేయడానికి అవకాశం దొరికింది కదా అని చెప్పి చేసామన్న విషయం అర్థమవుతుంది. అలాగే ప్రజల పక్షాన మా డిమాండ్లో మంచిని వెతకకుండా దానికి చంద్రబాబు గారు సమాధానం చెప్పకుండా కుహా మేధావులతో మాట్లాడించడం సిగ్గుచేటు, ఇది ఈవిడ చెప్పుకొచ్చింది. ఓవరాల్గా టీటీడీని గొందడం కాదు, కూటమి ప్రభుత్వాన్ని దమ్ముంటే మేము లేవనెత్తిన అంశాల మీద ప్రభుత్వ పరంగా సమాధానం ఇవ్వండి. ఓవరాల్గా చూస్తే తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొత్త స్టేట్మెంట్లు ఇస్తుందన్నమాట.